ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం అనేది ఇరికించారు అనేదైతే నేను నమ్ముతా. ఈ సందర్భంగా మొన్న ఈ పొలిటీషియన్ల మధ్యలో దూరిపోయి రాజకీయంతో ఈ కేసుకు సంబంధం లేదని చెబుతూ ఈ సీతక్క గారు అని మంత్రి గారు ఉన్నారు కదా, ఆమె అంటున్నారు అసలు పోలీసుల్ని బట్టలిప్పదీసినందుకు ఈ సినిమాకి అసలు ఏం సినిమా అది, ఒక స్మగ్లర్ దానికి అవార్డు ఇస్తారా, జాతీయ అవార్డు అని అడుగుతుంది ఆమె. ఓకే, కరెక్టే, మీరు అన్నది చాలా బాగుంది. కానీ ఆ సినిమాకి అవార్డు ఇవ్వాల. ఆ సినిమాలో నటన ప్రదర్శించినందుకు అల్లు అర్జున్ గారికి ఇచ్చారు. ఓకే, అది కూడా ఆక్షేపణమే. మీరు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ డర్టీ పిక్చర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ పిక్చరు డర్టీ పిక్చర్, ఆ నటన ప్రదర్శించిన యువతి కూడా, ఏది యువతి కాదు ప్రౌఢ కూడా జుగుప్సాకరమైన నటనకే ఇచ్చారు డర్టీ పిక్చర్లో విద్యాబాలన్కి. అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? మీ పార్టీ కాంగ్రెసే కదా. దీన్ని కావాలని ఏదో ఇద్దరు ముగ్గురు పొలిటికల్ లీడర్లు అల్లు అర్జున్కి మద్దతుగా మాట్లాడగానే బీజేపీ మద్దతుగా నిలుస్తుంది. అందువల్ల బీజేపీ ఇలాంటిదా అలాంటిదా అని అడుగుతున్నారు మీరు. బాగానే ఉంది. మరి డర్టీ పిక్చర్కి అవార్డు ఇచ్చింది ఎవరు? 2011లో కదా, కాంగ్రెస్ పార్టీనే కదా. అప్పుడు అప్రతిహతంగా పరిపాలిస్తుంది 2004 నుంచి 2014 దాకా. మరి దాని మీద ఏంటి ప్రశ్నలు మీకు ఉండవా? మీరు సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డుల గురించి మాట్లాడకండి. ఎందుకంటే మీ నాయకుడు సంవత్సరం దాటింది ప్రకటించి మేము గద్దర్ అవార్డులు ఇస్తామని. చేతనైతే ఆ అవార్డులు చక్కగా ఇవ్వండి. మీరు చెప్తున్నారే జై భీము, ఇంకా తెలంగాణ సమైక్యత, తెలంగాణ తాలూకు వాదాన్ని, తెలంగాణ సంస్కృతిని, చరిత్రని, వీటిని పరిపుష్టి చేసే సినిమాలకు ఇస్తామని ఇవ్వండి. ఇచ్చి చూపించండి, అప్పుడు చక్కగా ఉంటుంది. అప్పటిదాకా ఏంటంటే మీరు 1,000 చూపిస్తే ఇంకో 4,000 మీ పార్టీ వైపు చూపిస్తాయి, పార్టీ పరంగా. ఇది ఇక సినిమాలో ఆయన అలా చేశాడు ఇలా చేశాడు అంటే ఇవన్నీ తెలియకుండానే 1,200 రూపాయల టికెట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చింది మీ తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలి ఇంకా ఆ రేట్లో అంత పెంచుకోవడానికి అనుమతి మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఇచ్చింది తెలంగాణ గవర్నమెంటే. సెన్సార్ అయింది ఇక్కడే. మరి అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? ఎందుకు అంటే పుష్పలోనే ఉంది కదా ఆ సినిమా సన్నివేశాలన్నీ కూడా. ఇది పుష్ప 2. మీరు పుష్ప చూసి మేము ఇంకా సినిమా చూడలేదు అంటానికి కాదు, ఆ స్మగ్లర్ ఇతివృత్తంతో తీసిన సినిమా అనే కదా పుష్ప వచ్చింది. అప్పుడు 3 ఏళ్ల క్రితం మీరు కాదు ఉంది, తప్పించుకోవడానికి లేదు. అప్పుడు మేము లేము కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాము, లైసెన్స్ ఇది సర్టిఫికేట్ జారీ చేసాము అంటున్నారు అనే అవకాశం ఉంటుందేమో. కానీ ఇప్పుడుంది ఎవరు అధికారంలో? మీరే కదా. మరి మీరెందుకు పర్మిషన్ ఇచ్చారు? సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఎలా రాగలిగింది? టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మీ ప్రభుత్వం ఎలా ఇచ్చింది? ఈ రోజున వచ్చి బీజేపీ ఏదో చేసింది అంటున్నారు వాళ్ళు మాట్లాడగానే. బీజేపీకి ఈ కేసుకి సంబంధం ఉన్నా లేకపోయినా సపోర్ట్ అయితే ఇస్తున్నారు, అది ఓకే. కానీ మీరేదో పెద్ద సినిమాలు ఔచిత్యము వీటి గురించి మాట్లాడేటప్పుడు ఇకపై వచ్చే సినిమాల సన్నివేశాలు కానీ వాటి గురించి కూడా మాట్లాడండి. మీరు నెత్తి మీద పెట్టుకొని మోసే హీరోలు ఎలాంటి డైలాగులు పలుకుతున్నారు? ఏది మందు కొట్టడమే కుటుంబంతో కూర్చొని మందు కొట్టడమే మీ సంస్కృతి అని అడిగే వాళ్ళకి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఊరికనే ఇతని ప్రాంతం ఆంధ్ర కాబట్టి, వీళ్ళ మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి ఎలా పడితే అలా టార్గెట్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు స్వైర విహారం చేయొచ్చు అనుకుంటే అది వికటించడానికి ఎక్కువ రోజులు పట్టదు. మీరు చేసే ఏ వాదన కూడా తిప్పికొట్టడానికి అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే రాజ్యాధికారం ఉన్న వాళ్ళతో పోరాడాలని ఎవరికి ఉండదు కాబట్టి. బాయ్.